హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాకు హాలిడే. సో మార్నింగ్ అంతా చాలా లేట్గా లేచేసి నాకు ఇష్టమైన బోటి వండుకొని తినేసాను ఈరోజు. మళ్ళీ మధ్యాహ్నం హాయిగా పడుకున్నా. ఇప్పుడు లేచి ఈవినింగ్ బయటికి వెళ్దాం అనుకుంటున్నాను నేను ఒక్కదాన్ని. కైండ్ ఆఫ్ అ సోలో డేట్. మనం ఇంట్లో అందరి గురించి పట్టించుకుంటాం కదా, మన పేరెంట్స్ గురించి, ఇన్లాస్ గురించి, మన హస్బెండ్ గురించి. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. మనం కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మనతో మనం టైం స్పెండ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు నాకు ఆ టైం దొరికింది. సో బయటికి వెళ్ళి కొంచెం అలా ఎంజాయ్ చేసి షాపింగ్ చేసి వెల్కమ్ బ్యాక్. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the నేను ఇంటి నుంచి ఫస్ట్ జూడియోకి వెళ్ళిపోయాను. అక్కడ నాకు ఒక లిప్స్టిక్ రిప్లేస్మెంట్ కావాల్సింది ఉండే. సో అది తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎలాగో వెళ్ళా కదా అని అక్కడ ఇయర్ రింగ్స్ అండ్ యాంక్లెట్స్ చూస్తూ ఉన్నాను. నాకు అవన్నిట్లో ఇప్పుడు చూపిస్తున్న ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి. కొంచెం డైలీ యూస్కి బాగానే ఉంటాయి అని అనుకున్నా. సో ఇది పిక్ చేసుకున్న అన్నిట్లో. అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ద ప్రైస్ వాజ్ అరౌండ్ 149.99కి కూడా చాలా ఇయర్ రింగ్ పీసెస్ ఉన్నాయి. యూ కెన్ చెక్ అవుట్ దెమ్. అండ్ ఈ పీస్ కూడా నాకు చాలా నచ్చింది, కానీ ఆ పింక్ ఈజ్ నాట్ మై కలర్ అనిపించింది. సో నేను బ్యాక్ పెట్టేసా దాన్ని. అండ్ ఫైనల్గా ఇదే ఇంకా బాగుందని ఇదే పిక్ చేసుకున్నాను. అది అవ్వగానే నా దగ్గర ఇంకా నెయిల్ పాలిష్ రిమూవింగ్ వైప్స్ లేకుండే. సో అవి కూడా తీసుకుందామని ఇది పిక్ చేసుకునేది. లాస్ట్ టైం కూడా తీసుకున్నా, ఇట్ వాజ్ రియలీ గుడ్. సో ఇంకా మళ్ళీ కొత్త ట్రయల్ ఎందుకు వేయడం అని ఐ పిక్ ద సేమ్ వన్స్ ఫ్రమ్ జూడియో. ఇంకా ఇట్లాంటి క్లిప్స్ కూడా చాలా ఉన్నాయి. నేను ఏదో ఒక క్లిప్ తీసుకుందాం అని అనుకున్నా, కానీ తర్వాత మైండ్లో క్యాలిక్యులేషన్స్, బయట 10 రూపీస్ పడుతుంది, ఇక్కడ ఎంత పడుతుంది అంత క్యాలిక్యులేషన్స్ వేసుకొని లాస్ట్ కౌంటర్కి వచ్చిన తర్వాత ఆ క్లిప్ తీసేసాను నా దగ్గర నుంచి. అండ్ ఫైనలీ ఏ లిప్స్టిక్ కోసం అయితే వచ్చానో ఆ లిప్స్టిక్ షేడ్ దొరికింది, అవైలబుల్గా ఉండే. సో అది కూడా ఇంకా పిక్ చేసుకొని కౌంటర్కి వెళ్ళిపోయా డైరెక్ట్గా. షాపింగ్ అయిపోగానే పక్కనే మెక్డీ ఉండే. సో అక్కడికి వెళ్ళి ఏదైనా చిన్న స్నాక్ లాగా తిందామని వెళ్ళిపోయాను. నేను చూస్ చేసుకుంది చికెన్ సర్ప్రైజ్, కోక్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. అండ్ టోటల్ ఓన్లీ 99 అయింది ఆ రోజు. జస్ట్ వెయిట్ చేస్తుంటే ఈ లోపున ఆర్డర్ కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ. ఐ లవ్ మెక్డీ ఫ్రెంచ్ ఫ్రైస్, మై ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ బర్గర్ కూడా బాగుండే. ఇట్ వాజ్ అ గుడ్ డీసెంట్ బర్గర్. ఐ వాజ్ ఎంజాయింగ్ మై మీల్. నేను ఎప్పుడు ఒక్కదాన్నే తినడానికి వెళ్ళలేదు. బయటికి తిరగడానికి వెళ్ళినా కూడా తినడానికి మాత్రం ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే వెళ్ళి తినడం. ఎక్స్పీరియన్స్ వాజ్ గుడ్. ఐ వాజ్ హ్యావింగ్ ఫన్ విత్ మై సెల్ఫ్. అక్కడ నుంచి నేను ఫ్లవర్స్ తీసుకోవడానికి వెళ్ళిపోయా. నేను ఫ్లవర్స్ కొనుక్కొని చాలా రోజులైంది. సో అక్కడికి వెళ్ళి ఈ బొకే తీసుకున్నాను. ఇట్ కాస్టెడ్ మీ ఓన్లీ 100 రూపీస్, కానీ బొకే చాలా బ్యూటిఫుల్ ఉండే. ఐ వాజ్ సో హ్యాపీ.
తీసుకున్నాక ఇంకా పార్క్ వెళ్ళాను. హాయిగా కాసేపు కూర్చొని బుక్ చదువుకుంటూ టైం స్పెండ్ చేద్దామని. ఆ రోజు వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటాయి, ఎక్కువ ఎండ లేదు, ఎక్కువ హ్యూమిడిటీ లేదు. సో హాయిగా కూర్చొని కొన్ని చాప్టర్స్ బుక్ చదువుకున్నా. తిరిగి ఇంటికి వచ్చే ముందు ఐ సా దిస్ బ్యూటిఫుల్ సన్సెట్. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వ్లాగ్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. బాయ్.